జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ప్రతి రౌండ్లోనూ తమ ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ రికార్డును నవీన్ యాదవ్ బద్దలు కొట్టారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ మెజారిటీని నవీన్ యాదవ్ అధిగమించారు. మాగంటి గోపీనాథ్కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 16,337 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం నవీన్ యాదవ్ మాగంటి గోపీనాథ్ రికార్డును బద్దలు కొట్టారు. మొత్తం 10 రౌండ్లు పూర్తయ్యేసరికి 25,000 ఓట్ల మెజార్టీని నవీన్ యాదవ్ సాధించారు. దీంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మెజార్టీలో నవీన్ యాదవ్ సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఈ గెలుపు విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్ అనుసరించిన 6 వ్యూహాలు వర్కౌట్ అయ్యాయని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఈ బైపోల్ ను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని ఓటర్ల సామాజిక అంశం, సినీ పరిశ్రమ ప్రాబల్యం, స్థానిక సమస్యలపై దృష్టి సారించి ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఈ నియోజకవర్గంలో బీసీ వర్గం ఓటర్లు ఎక్కువ. ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు హస్తం పార్టీ స్థానికంగా పట్టున్న బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని బరిలోకి దించింది. ఈ నిర్ణయం ద్వారా నియోజకవర్గంలోని స్థానికత, సామాజిక న్యాయం అనే సెంటిమెంట్ ను బలంగా వినియోగించుకుంది. జూబ్లీ హిల్స్ లో 1,00,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉండడంతో వీరి మద్దతు గెలుపుకు అత్యంత కీలకమైంది. ప్రచారం జరుగుతున్న కీలక సమయంలోనే ప్రముఖ క్రికెటర్, రాజకీయ నాయకుడైన మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను తమ వైపు తిప్పుకుంది. దీంతో ముస్లిం ఓటర్లను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు సీఎం రేవంత్. ఇక ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు హామీ ఇవ్వడం ద్వారా వారి సెంటిమెంట్ ను ప్రభావితం చేయాలని చూశారు. దీని ద్వారా టీడీపీ శ్రేణులు కూడా ఓ రకంగా కాంగ్రెస్ కు మద్దతు పలికారని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీకి కేంద్రంగా ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. అందుకే సీఎం సినీ కార్మికులు పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వారి సమస్యలపై తమకున్న శ్రద్ధను చూపించి కీలక హామీలిచ్చారు. ఈ నియోజకవర్గంలో అనేక బస్తీలు, మురికివాడలు కూడా ఉన్నాయి. గత 10 ఏళ్లలో అభివృద్ధి జరిగితే బస్తీల్లో సమస్యలు ఎందుకుంటాయని ఓటర్లను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆ సమస్యలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి బస్తీల్లోని పేద, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించారు. గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గంలోని ఒక్కొక్క డివిజన్కు బాధ్యత అప్పగించి సమన్వయం చేశారు. అంతేకాక ఆయనే స్వయంగా రోడ్ షోలు, ప్రెస్ మీట్లు, మీట్ ది ప్రెస్ వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రచారాన్ని చివరి నిమిషం వరకు ఉధృతం చేశారు. సర్వేల ఆధారంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారాన్ని పరుగులు పెట్టించి చివరకు విజయం దక్కించుకున్నారు.